ओं गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वर गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। नारायण समारंभां व्यासशंकर मध्यमाम् अस्मदाचार्य पर्यन्तां वंदे गुरुपरंपराम्। ओं नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः। नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणताः स्मृताम्। ఈ క్రోధినామ సంవత్సరంలో ఆషాఢమాస మొదటి రోజు అంటే ఆషాఢమాస శుక్లపక్ష ప్రతిపత్తి నుంచి వారాహీదేవి యొక్క గుప్త నవరాత్రులు అనేటువంటివి మొదలవుతూ ఉన్నాయి. అసలు ఈ వారాహీదేవి అంటే ఎవరు ఏమిటి అనేది భక్తులు గనక తెలుసుకున్నట్లయితే ఆ వారాహి అమ్మవారిని ఆరాధించేటువంటి సమయంలో ఎక్కువ భక్తి ప్రపత్తులతో ఆరాధించడానికి ఆవిడికి పూజాది అర్చనలు చేయడానికి మంచి సుముఖంగా ఉంటుంది. కావున ముందు మనం వారాహీదేవి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అసలు వారాహి అమ్మవారు ఎవరయ్యా అనంటే ఈ వారాహి అమ్మవారి గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ ఉన్నది దేవీ పురాణములో లేకపోతే దేవీ భాగవతములో ఈ వారాహిదేవి యొక్క ఆవిర్భావం గురించి ఉన్నది. ఈ భండాసురుడు అనేటువంటి రాక్షసుడు ఈ ముల్లోకాలన్నింటినీ కూడా సంహరింపజేసేసి ఈ యొక్క ముల్లోకాల్లో ఉన్నటువంటి శక్తి మొత్తాన్ని కూడా హరించేశాట. అంటే దేవతల దగ్గర మామూలుగా ఋషుల దగ్గర సాధారణ జీవితం గడిపేటువంటి మనుషుల దగ్గర అంతా కూడా ఎటువంటి శక్తి లేకుండా ఉన్నటువంటి సమయంలో ఏం జరిగిందయ్యా అనంటే దేవతలు అందరూ కూడా మన యొక్క పరమేశ్వరుణ్ణి అంటే పరాశంభుడు అనేటువంటి శివమూర్తిని ధ్యానం చేస్తే ఆ పరాశంభుడు అనేటువంటి శివమూర్తి ఏం చేశాడయ్యా అనంటే లలితా అమ్మవారు అంటే శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి యొక్క ఆరాధనని 1000 సంవత్సరాల పాటుగా ఈ దేవతలు అందరి చేత కూడా చేయించాడట. అంటే సకల 3,000,000 దేవతలు అందరూ కూడా ఆరాధించినటువంటి దైవం ఏకైక దైవం ఎవరైతే ఉన్నారో ఆ శక్తి ఏ శక్తి అయ్యా అంటే శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి శక్తి. చేసిన తర్వాత ఆ అమ్మవారు ఆవిర్భావం చేయటం, ఆవిర్భావం అయిన తర్వాత భండాసుర యొక్క వధ అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ వారాహీదేవి యొక్క స్తుతి లేకపోతే ప్రస్తావన ఎక్కడ జరిగిందయ్యా అనంటే సింపుల్గా ఆ అమ్మవారు ఈ యొక్క భూమండలంలో అవతరింపడానికి ఒకే ఒక్క నియమం ఉన్నదట. ఏమిటయ్యా అంటే లలితా త్రిపుర సుందరి యొక్క ఆవిర్భావం జరగాలి అంటే ఆ సృష్టిలో ఉన్నటువంటి చైతన్య శక్తి మొత్తము కూడా అమ్మవారికి అర్పణ చెయ్యాలట. అటువంటి అర్పణ చేసినటువంటి సమయంలో మన చరాచర సృష్టి మొత్తంలో ఉన్నటువంటి శక్తి మొత్తము కూడా అంటే త్రిమూర్తుల శక్తి, ఇంద్రాది అష్టదిక్పాలకుల శక్తి, పంచలోకపాలకుల శక్తి, నవగ్రహాల శక్తి మొత్తము కూడా ఆ పరమేశ్వరుడు అమ్మవారికి ముందు అర్పణ చేసేసాట. అర్పణ చేసేసినటువంటి సమయంలో ఇంకా ఈ సృష్టి మొత్తము కూడా ఎటువంటి శక్తి కూడా లేకుండా పోయింది. అటువంటి సమయంలో అమ్మవారు ఈ భూమండలం మీద అంటే లలితా త్రిపుర సుందరీ దేవి భూమండలం మీద ఆవిర్భావం చేసి మళ్ళీ ఆ పునఃశక్తి మొత్తాన్ని ఈ యొక్క చరాచర సృష్టిలో మళ్ళీ ఉత్తేజింపజేసిందట. ఆ ఉత్తేజింపజేసేటువంటి సమయంలో సాక్షాత్తుగా శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి యొక్క ఆజ్ఞా చక్రము అంటే పాలనేత్రం, అందరికీ అర్థమయ్యేట్టుగా చెప్పాలంటే 3వ కన్ను ఉంటుంది కదా, అక్కడ నుంచి ఉద్భవించినటువంటి శక్తే వారాహీదేవి. ఈ వారాహీదేవికే పోత్రిణి అని, వార్తాళి అని, ఆజ్ఞా చక్రేశ్వరి అని వివిధమైనటువంటి పేర్లు ఉన్నాయి. అలా ఉద్భవించిన తర్వాత ఆ లలితా త్రిపుర సుందరి అమ్మవారు ఈ వారాహీదేవిని తన యొక్క సేనలకి అధికారినిగా నియమించింది. ఆ అధికారిని ఏమేం చేసింది ఏమిటి అనేది చెప్పేటువంటి సమయం మనకి ఇంత సరిపోదు కాబట్టి అమ్మవారి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ వారాహీదేవి ఆరాధిస్తే
ఎటువంటి కష్టాలన్నిటినీ తొలగింపజేసి మనకి సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు ఎలా ప్రసాదిస్తుంది. ఈ వారాహిదేవి సూకర ముఖముతో ఉంటుంది. సూకర ముఖము అంటే పంది ముఖముతో వజ్రపు కోరలతో ఉంటుందట. ఆ అమ్మవారికి ఉండే కోరలు వజ్ర దంష్ట్రాలట. ఆ వజ్రపు కోరలతో సాక్షాత్తుగా ఈ భూమికి సంబంధించినటువంటి ఆయుధాలు ఏదైతే ఉంటాయంటే నాగలి, దండము ఆవిడ యొక్క ముఖ్యమైనటువంటి ఆయుధాలుగా పట్టుకొని అందరినీ రక్షించాలి అనేటువంటి దృక్పథతో శంఖ చక్రాలను కూడా ధరించి వరద అభయ ముద్రల్ని అన్నిటినీ కూడా ధరించి అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుందట ఎప్పుడూ కూడా. అటువంటి అనుగ్రహించేటువంటి సమయమందు మనం ఆ అమ్మవారిని ఎలా ఆరాధించాలి, ఆరాధించడానికి అసలు విశేషమైనటువంటి సమయం ఏది అనంటే ప్రతి సంవత్సరములో ఆషాఢ మాసము అనేటువంటి ఒక మాసం వస్తుంది. ఆ ఆషాఢ మాసము మొదటి రోజు అంటే శుక్లపక్ష ప్రతిపత్ అంటే ప్రథమ రోజు, మొదటి రోజు నుంచి ఆషాఢ మాసం మొదటి రోజు నుంచి 9 రోజులు పాటుగా ఈ వారాహి అమ్మవారి యొక్క ఆరాధన చెయ్యాలి. ఎలా చెయ్యాలయ్యా, ఏమిటి ఆ అమ్మవారి అనుగ్రహం ఎలా పొందాలయ్యా అంటే సింపుల్గా ఒకటే ఒక పద్ధతి చెప్పారట. అమ్మవారు అందరినీ కూడా సకల దేవతల్ని కూడా రక్షించేటువంటి దేవత కావున అమ్మవారు రక్షించడం అంటే ఎప్పుడు రక్షిస్తారు, మనమందరం హాయిగా పడుకుంటూ ఉంటాం. అమ్మవారు మాత్రం మనందరినీ కూడా మన ఇంట్లో మనకి ఎటువంటి ఆపద రాకుండా రక్షిస్తూ ఉంటుందట. అందుకని సూర్య అస్తమయం సమయంలో అమ్మవారు ఈ నగర సంచారం అంటే దేశ సంచారం అనుకోవచ్చు, ఈ దేశ సంచారము అంతా కూడా తిరుగుతూ మనల్ని రాత్రిపూట మనకి ఎటువంటి అపాయము రాకుండా రక్షిస్తూ ఉంటుందట. ఇటువంటి రక్షించేటువంటి సమయంలో మనం అందరూ కూడా ఇటువంటి ఆషాఢ నవరాత్రుల్ని విడిచిపెట్టకుండా సాయంత్రం పూట చక్కగా మనం మంగళ స్నానాలు అనేటువంటి ఆచరించి ఆ వారాహి అమ్మవారిని సాయం సంధ్యాపూట ఆవు నేతితో దీపారాధన చేసి ఆ దీపారాధన చేసిన తర్వాత అమ్మవారికి ఇష్టమైనటువంటి నామాలు ఎన్ని నామాలు అంటే అష్టోత్తరాలు సహస్రనామాలు చెప్పలేదట. అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి నామాలు 12 నామాలుగా చెప్పారట. అసలు మనం 12 నామాలు మనం పఠించడం అంటే 1 నిమిషం కూడా పట్టదు మనకు అలవాటైతే. అటువంటి 12 నామాలు అంటే వారాహి అని, వారాహీదేవ్యే నమః, పౌత్రిణ్యే నమః, హరిజ్ఞే నమః, ఆజ్ఞా చక్రేశ్వర్యే నమః అని చెప్పి ఇలా వస్తాయి. అటువంటి ఆ 12 నామాల్ని కూడా మనం స్మరించడం చేత లేకపోతే ఆ వారాహి అమ్మవారి చిత్రపటము యందు కానీ వారాహి అమ్మవారి యొక్క విగ్రహం అందు కానీ ఆవు నేతితో దీపారాధన చేసి ఆ వారాహి అమ్మవారి యొక్క 12 నామాలను ఎవరైతే పఠిస్తారో ఈ ఆషాఢ నవరాత్రులలో వారికి ఏ కార్యమందు కూడా ఎటువంటి అపజయం లేకుండా వాళ్ళకి విజయం చేకూరుస్తాను అని చెప్పి ఆ వారాహి అమ్మవారే సాక్షాత్తుగా దేవీ పురాణంలో చెబుతుంది. అటువంటి దీన్ని ఇంకో మాట కూడా అంటారు, గుప్త నవరాత్రులు అని అంటారు. ఈ వారాహి అమ్మవారిది లేకపోతే రాజశ్యామల అమ్మవారిది. గుప్త నవరాత్రులు అంటే ఏమిటి, గుప్తముగా చెయ్యమనా లేకపోతే ఎవరికి చెప్పకూడదనా? అసలు ఈ మాటే తప్పు. గుప్త నవరాత్రులు అనగా మనం చేసేటువంటి పూజా విధానము కానీ అర్చనా విధానము కానీ తదేక దృష్టితో ఒకటే చోట కూర్చొని చెయ్యాలి. అంటే మన యొక్క దృష్టి మొత్తము కూడా దేవి యందే ఉండాలి. అంటే ఆ వారాహి దేవి యందే ఉండాలి. ఆ వారాహి దేవి యందే మన యొక్క దృష్టి మొత్తము కూడా ఉన్నట్లయితే ఈ ఆషాఢ నవరాత్రుల్లో మనం సంకల్పం చేసినటువంటి ఏ కార్యమైనా కూడా వారాహి అమ్మవారు నెరవేర్చడంలో ఎటువంటి సందేహము లేదు. దీనికి యొక్క ఉదాహరణ ఏమిటి అని చెప్పి భక్తులు కనుక మనల్ని అడిగితే ఎవరో కాదు, మన ఆంధ్రప్రదేశ్ యొక్క ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారయ్యా అందరికీ తెలుసు. ఆ వారాహి అమ్మవారి యొక్క దీక్ష తీసుకున్నారు. ఎప్పుడు 3 సంవత్సరాల క్రితం నుంచి ఆ వారాహి అమ్మవారి యొక్క దీక్ష తీసుకొని తను ఇష్టపడి కొనుక్కున్నటువంటి తన యొక్క వాహనానికి కూడా ఆ అమ్మవారి పేరే పెట్టి ఆ వారాహి దీక్ష తీసుకొని తను ఈ రోజున ఇంతటి స్థాయిలో ఉండడానికి గల కారణం వారాహీదేవి.
అటువంటి వారాహిదేవి ఆయన కూడా ఎలా ఆచరించారు? తదేకమైనటువంటి నియమనిష్టలతో పూజించారు. ఏదైనా ఇక్కడ మనం ఒక్కటే అర్థం చేసుకోవాలి, ఏదైనా మన యొక్క కార్యము నెరవేరాలంటే డిసిప్లైన్ అనేది ఇంగ్లీష్ పదం. ఆ డిసిప్లైన్ అనేది లేకపోతే మనకి ఏ కార్యము కూడా ఎప్పుడూ కూడా అది నెరవేరదు. అటువంటి డిసిప్లైన్తో ఏం చేశారయ్యా? పాలు పళ్ళు మాత్రమే తీసుకుంటూ, భూషయనం చేస్తూ, బ్రహ్మచర్యము పాటిస్తూ, మద్య మాంసాలని వర్జించి అంటే తీసుకోకుండా ఉండి, తదేకమైనటువంటి నిష్ఠతో, అసలు వీళ్ళు కానటువంటి నిష్ఠతో ఆయన వారాహీదేవిని పూజించి అర్చించి ఈ రోజున ఇంతటి ఉప ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నారు. అమ్మవారిని అలా పూజించి అనేక మంది కోర్టు సమస్యలను కానీ, శత్రు సమస్యలను కానీ, ఒకటి కాదు ఇది తీరలేదు అనేటువంటిది ఏదీ లేకుండా తీర్చుకున్న భక్తులు ఎందరో ఉన్నారు. మరి ఇటువంటి అమ్మవారికి ఓన్లీ భక్తులకేనా అంటే, సాధకులకు కూడా అమ్మవారు ముందుకు వెళ్ళడానికి ఏ విధంగా సాధకులు అని అంటే నిత్యము జపము, అమ్మవారి నామము, లేకపోతే ఏదో ఒక నామము చేసుకునే వాళ్ళకి ఈ అమ్మవారు వారాహి అమ్మవారు అసలు మనకి ఎలా ఉపయోగపడుతుంది అని అంటాం కన్నా ఎలా అనుగ్రహిస్తుంది అనేటువంటిది తెలుసుకుందాం. అమ్మవారికి ఒక పేరు ఏంటయ్యా అంటే ఆజ్ఞాచక్రేశ్వరి. మనకి షట్చక్రాలనే ఉంటాయి. ఆ షట్చక్రాల్లో తుది స్థానం సహస్రారం అయినప్పటికీ ఆ సహస్రారం చేరుకోవాలి అని అంటే ముఖ్యమైనటువంటిది ఆజ్ఞాచక్రే. ఈ ఆజ్ఞాచక్రం ఓపెన్ అవ్వాలన్నా, ఆజ్ఞాచక్రం యాక్టివేట్ అయ్యి వారికి మంచి శక్తులు లభించాలన్నా ఈ వారాహీదేవి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి. అందుకనే ఒక సాధకులకు కానీ, లేకపోతే ఒక రాజకీయ నాయకులకు కానీ, ఎవరికైనా మంచి ఉన్నత పదవి, మంచి యొక్క ధన ధాన్యాలు ఇంట్లో సమృద్ధిగా ఏర్పడ్డాయి అంటే వారు ఖచ్చితంగా ఈ వారాహీదేవి యొక్క ఉపాసకులే అని అర్థం చేసుకోవాలి మనం. అందుకనే ఒక డిసిప్లిన్తో అంటే తదేకమైనటువంటి నిష్ఠ నియమాలతో ఈ వారాహీదేవిని ఎవరైతే పూజిస్తారో లేకపోతే అర్చిస్తారో ఆ అమ్మవారు వారికి ఎటువంటి కోరికైనా తీర్చడంలో సందేహమే లేదు. అందుకని ఈ వారాహీదేవి యొక్క ఇప్పుడు నడుస్తున్నటువంటివి ఈ క్రోధనామ సంవత్సరంలో ఆషాఢమాసం మొదటి రోజున ఈ వారాహీదేవి యొక్క నవరాత్రులు ప్రారంభమైనాయి. మనకి చంద్రబాబు గారి ఇంటి పక్కనే ఉన్నటువంటి వేంకటపాలెం అనేటువంటి గ్రామంలో భక్తులందరినీ, ఆస్తిక భక్తులను అందరినీ ఉద్దేశించి లోకక్షేమము కోరి మేము అందరము కూడా ఈ వారాహి నవరాత్రుల్ని ఈరోజు ప్రారంభించడం జరుగుతోంది. ఈ వారాహి నవరాత్రులను ప్రారంభించుతున్న సందర్భంగా ఆ ఆస్తిక భక్తులు అందరూ కూడా ఈ వేంకటపాలెంలో ఉన్నటువంటి ఆ వారాహిదేవిని కలశ స్థాపన చేసినటువంటి ఆ వారాహిదేవిని వచ్చి దర్శించి ఆ వారాహిదేవి అనుగ్రహాన్ని పొందగలరు.